అన్నదాతకు శుభవార్త. సుఖీభావాపై కసరత్తు రెండో విడతలో అందించే యోచన 2 విడతల్లో అందిస్తారట. అన్నదాతకు ఒక శుభవార్త చెబుతుందట ఏపీ ప్రభుత్వం. వాళ్ళు ఇచ్చిన సూపర్ 6లో ఈ రైతు భరోసా కూడా ఉంది. దాన్ని రైతు భరోసాకి అన్నదాత సుఖీభవ అని ఒక పేరు పెట్టారు. దీనికి సంబంధించి కసరత్తు స్టార్ట్ అయిందట. 2 విడతల్లో అందించాలి ఈ రైతు, ఇది అన్నదాత సుఖీభవ అనే లక్ష్యంగా పెట్టుకున్నారట. అర్హులైన రైతులను గుర్తించేందుకు ప్రత్యేక పోర్టల్, రైతులకు సాగునీరు, నాణ్యమైన విద్యుత్ అందించాలని అధికారులకు సీఎం ఆదేశం. రైతుల విషయాల్లో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరిక. ఇది రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ అని చెప్పి అన్నదాతలకు ఒక శుభవార్త. దీనికి సంబంధించి ఒక పోర్టల్ని ఏర్పాటు చేస్తారట. ఒక పోర్టల్ని ఏర్పాటు చేసి ఆ పోర్టల్లో అర్హులైన రైతులు, ఈ అన్నదాత సుఖీభవ కావాలనుకునే రైతులు ఆ దరఖాస్తు పెట్టుకోవాలి. దరఖాస్తుతో పాటు వాళ్ళ పాస్ పుస్తకం, వాళ్ళకి సంబంధించిన మిగతా ఫొటోస్ కానీ, ఆధార్ కార్డ్స్ కానీ, అకౌంట్ బుక్స్ కానీ మొత్తం కూడా ఆ పోర్టల్లో నమోదు చేయాలి. వాళ్ళకి ఎన్ని ఎకరాలు ఉంది, వాళ్ళ అకౌంట్ నెంబర్ ఏంది, వాళ్ళ ఆధార్ కార్డు ఏంది, కుటుంబ సభ్యులకు మొత్తం కలిపితే ఎంత ఉంది అనేది మొత్తం అప్లోడ్ చేస్తే ఒక రైతుకి 20,000 రూపాయలు 2 దఫల్లో ఇస్తారట. ఎకరాలతో సంబంధం లేదు, ఎన్ని ఎకరాలను ఒక రైతుకి 20,000 రూపాయలు ఒక సంవత్సరానికి. 6 నెలలకు ఒక 10,000, 6 నెలలకు ఒక 10,000 వేసే కార్యక్రమం, అకౌంట్లలో జమ చేసే కార్యక్రమం చేస్తారట. దీనికి ముందుగా పోర్టల్ ఓపెనింగ్ చేశారు. ఆ పోర్టల్లో కావాల్సిన రైతులు దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తును స్క్రూటినీ చేసి అర్హులను గుర్తించి అర్హుల జాబితా ప్రకటిస్తారు. ఈ అర్హుల జాబితాకి 2 దఫలుగా సంవత్సరంలో ఈ 20,000ని 10,000గా వేసే కార్యక్రమానికి కసరత్తు చేస్తారట. గైడ్ లైన్స్ కూడా ఫ్రేమ్ చేస్తున్నట్టు అర్థమవుతుంది.